జై శ్రీమన్నారాయణ. శ్రీవ్రతంలో 15వ రోజు 10వ గోపికను మేల్కొల్పుతున్నారు మన ఆండాళ్ గోష్ఠి. ఈ పాసురంలోని ప్రత్యేకత, లోపల నిద్రిస్తున్న గోపిక కూడా మాట్లాడుతూ ఉంటుంది. పాసుర అనుసంధానం చేసుకుందాం ఒక్కసారి. வல்லலையுன் கட்டுரைகள் பண்டேயுன் வாயுரிதம் வல்லீர்கள் நீங்களே நானேதானாயுடுகா வல்லலை நீ போதாய் உனக்கென்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தண்ணிக்கோள் வல்லானை கொன்றானை மாத்தாய் மாத்தளிக்க வல்லானை மாயனை பாடே லோரிப்பாவாய். ఆండాళ్ దివ్య తిరువళిగడే శరణం. ఇందులో వీళ్ళందరూ కూడా, గోష్ఠి అందరూ కూడా ఒక్కొక్క గోపికని మేల్కొల్పుతూ తీసుకువెళ్తున్నారు కదండి. 10వ గోపిక దగ్గరికి వచ్చారు. ఆ లోపల ఉన్నటువంటి గోపిక, నిద్రించేటటువంటి గోపిక బయట వాళ్ళతోటి మాట్లాడుతుందనమాట. నీకోసమే వచ్చాము, లేచి రమ్మని పిలుస్తూ ఉంటే ఎల్లే ఇళంగిళియే ముద్దు ముద్దుగా ముచ్చటగా మాట్లాడుతోందిట. అందుకని ఓహో లేత చిలక అంటున్నారు. ఇన్నమ్మురంగుదియో, లేచి రమ్మంటూ ఉంటే వస్తున్నాను వస్తున్నాను అని లోపల ఉన్నటువంటి గోపిక మాట్లాడుతోందట. వీళ్ళు అంటున్నారు, ఇంకా పడుకొని ఉన్నావు ఏమిటి అని కాస్త వెటకారంగా, నువ్వు పరిపూర్ణమైనటువంటి దానివి, సిల్లెండ్రళయ్యేన్మిన్నంగైమీర్, ఓహో లేత చిలుక, ఓ పరిపూర్ణురాలా అంటూ లోపల ఉన్నటువంటి గోపికని పలుకుతున్నారనమాట. పోదురుగిన్రేన్, పోదాం రమ్ము, ఇంకా ఎందుకు నువ్వు అట్లాగా పడుకొని ఉన్నావు. వల్లలయున్ కట్టురైகள் పండేయున్ వాయురిదం, వాయురిదం మాట ఇచ్చావు కదా, సమయానికి వస్తాను, మీతో పాటు కలుస్తాను, వ్రతాన్ని అందరం కలిసి చేద్దాము అని. వల్లలయున్ కట్టురైகள், పడుకొని ఉండి అట్లాగా రాకుండా ఉంటే ఫలితం ఏముంది, నువ్వు మాట కూడా ఇచ్చి ఉన్నావేమంటే, అబ్బబ్బా అట్లా మాట్లాడకండిర్రా, నా మనసును నొచ్చుకునేలాగా. వల్లయున్ కట్టురైகள், మనసు చివుక్కుమనేటటువంటి మాటలు మాట్లాడకండి. పండే ఉన్ వాయిరిదం అంటే వీళ్ళు, మరి నువ్వు మాట ఇచ్చావు కదా, ఇచ్చినప్పుడు రావాల్సినటువంటి బాధ్యత నీకు ఉంది కదా అని. వల్లై పోదాయ్ ఉనకెన్న వేరుడయ్యై, ఇంకా ఏ అర్థంతో నువ్వు అట్లా పడుకొని ఉన్నావు, లేచి మరి వచ్చి ఏం చెయ్యాలి అంటే, మాయనై పాడా అంటోంది మన ఆండాళ్ తల్లి. కువలయాపీడనం చేసినటువంటి మహామాయావి అయిన ఆశ్చర్య గుణచేష్టితాలు కలిగినటువంటి ఆ పరంధాముని వేడుకుందాము అంటే నువ్వు అట్లాగే పడుకొని నిద్రపోవటం భావ్యమా అంటూ ఈ గోపికని మేల్కొల్పుతున్నారు మన ఆండాళ్ గోష్ఠి.